ఎగ్జాక్ట్ గా ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో వివరించడానికి మా ప్రతినిధి రంజిత్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తో జాయిన్ అవుతున్నారు. రంజిత్ హలో రంజిత్, ఏంటి సిచ్యువేషన్? పొగలేమైనా అదుపులోకి వచ్చాయా? మంటల్ని ఇంకా అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా 4th ఫ్లోర్ నుండి విద్యార్థులు ఎవరైతే చిక్కుకున్నారో వారందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు ఈ రెస్క్యూ ఆపరేషన్ ని చేస్తున్నారు. ఒకవైపు ఫైర్ సిబ్బంది మంటలు నార్పే ప్రయత్నం చేయడంతో పాటు పోలీసులు కావచ్చు, హైడ్రా సిబ్బంది ఫైర్ లైడర్ ద్వారా కూడా విద్యార్థులను లోపల చిక్కుకున్నటువంటి వారందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు ప్రమాద తీవ్రత కూడా పెరుగుతుంది. లోపల నుండి దట్టమైనటువంటి పొగ ఎగిసిపడడంతో కూడా ప్రస్తుతం ఈ వీలైనంత త్వరగా కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ చేయడం ద్వారా విద్యార్థులందరినీ బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. లోపల ఇంకా 10ల సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. ఈ 2 ఇన్స్టిట్యూట్లకు సంబంధించిన విద్యార్థులు ఇంకా లోపల చాలా మంది ఉన్నారన్నటువంటి వివరాలు ప్రస్తుతం రెస్క్యూ చేసిన విద్యార్థుల వద్ద నుంచి సమాచారం అందుతుంది. కాబట్టి ప్రస్తుతం పోలీసులు కావచ్చు, ఇంకా ఇక్కడ సహాయక సిబ్బంది పూర్తిగా ఆ విద్యార్థులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ప్రమాద తీవ్రత పెరిగితే ఈ స్మోక్ ద్వారా లోపల ఉన్నటువంటి విద్యార్థులు అపస్మారక స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం వీలైనంత త్వరగా కూడా ఈ మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్లేస్ అయితే అక్కడ నుండి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ వద్దనే, అక్కడ 4th ఫ్లోర్ వద్ద ఏదైతే ఉందో ఆ స్టెప్స్ వద్దనే, స్టెప్స్ కావచ్చు, ఆ లిఫ్ట్ ఏ ప్లేస్ లో అయితే ఉంటుందో అక్కడే ప్రమాదం జరిగింది. కాబట్టి ఇప్పుడు విద్యార్థులను బయటికి తీసుకురావాలంటే కేవలం అక్కడ విండోస్ బ్రేక్ చేసి అక్కడ లాడర్ సాయంతో మాత్రమే బయటికి తీసుకురావాల్సి ఉంది. అక్కడ మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. కాబట్టి ప్రస్తుతం ఈ దిశగానే ప్రస్తుతం అధికారులు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు అరగంట నుండి కూడా అధికారులు ఈ విండో లాడర్ బ్రేక్ చేసి 15 మంది విద్యార్థులను ఇప్పటివరకు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు జరిగింది. సో ఫైర్ ఇమ్మీడియట్ కంట్రోల్ చేశారు. అలాగే ఈ బిల్డింగ్ లో ఎక్కువ స్మోక్ రావడం వల్ల అందరినీ కూడా వెకేట్ చేయించడం జరిగింది. సో 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ అన్ని ఫ్లోర్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వెకేట్ చేయించారు. సో ఇప్పుడు కూడా ఇంకా ఫర్దర్ ఏమన్నా ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆఫ్టర్నూన్ వరకు అదంతా క్లియర్ అయ్యే వరకు కూడా ఎవరిని కూడా ఇక్కడ ఉండొద్దని చెప్పడం జరిగింది. సో నౌ సిచ్యువేషన్ కంట్రోల్, ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ. అమీర్పేట మైత్రివనం పక్కనే ఉన్న నీలగిరి బ్లాక్ భవనంలో దట్టమైన పొగల్ని మీరు చూస్తున్నారు. 4వ అంతస్తులోని ఇన్స్టిట్యూట్లో చిక్కుకున్న విద్యార్థుల్ని రెస్క్యూ చేస్తున్న విజువల్స్ లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు. స్పాట్కు చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వాళ్ళను రెస్క్యూ చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. చిక్కుకున్న వారిని బాల్కనీ నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే దీని లాంగ్ కారిడార్ ఉన్న అనేక ఎగ్జిట్ ఎంట్రీలు ఉన్నా అక్కడ స్మోక్ రావడంతో బయటకు రాలేని సిచ్యువేషన్లో ఆ ఇన్స్టిట్యూట్ బాల్కనీకి ల్యాడర్స్ వేసి అక్కడి నుంచి వాళ్లను రెస్క్యూ చేసి బయటకు తీసుకొస్తున్నారు. చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. దట్టమైన పొగలు రావడంతో పరుగులు తీశారు ప్రజలు. నిచ్చెన వేసి స్టూడెంట్స్ని కాపాడుతున్నారు ఫైర్ సిబ్బంది.